అంబేద్కర్ చట్టాలను సార్వత్రిక సమ్మెను నరేంద్ర మోడీ సర్కార్ నరేంద్ర మోడీ సర్కార్ రద్దు చేయాలి నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలి నల్ల చట్టాలను తక్షణమే జయప్రదం చేయండి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం కార్మికులంతా కూడా ఈరోజు కర్షకులంతా కూడా ఐక్యంగా ఉద్యమిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తమిళనాడులో అదేవిధంగా ఈరోజు ఉన్న బెంగాల్లో అనేక మంది ప్రత్యేకంగా సక్రమంగా ఈరోజు కార్మికులు బయటకు వచ్చి సమ్మెలో దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్న భాగంగా అందులో ఏఐటీసీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి వివిధ కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణమే ఉపసంహరించాలని దేశంలో సామాన్యులు కూడా ఈరోజు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. తినడానికి తిండి లేక కూడా రోడ్లెక్కే పరిస్థితిని ఈ యొక్క ప్రభుత్వం తెస్తుంది. కనీసం నూనె కొనుక్కుందామన్నా కూడా పాల ప్యాకెట్ ధరలు చూడండి ఆకాశం అంటున్న స్థితి ఈ రోజుల్లో. ఇది ఒక బీజేపీ ప్రభుత్వం వచ్చినాక నెలకొన్నది. ఇప్పటికైనా ధరలను అదుపులో చేయకపోతే పెట్రోల్ డీజిల్ కానీ కార్మికులకు వ్యతిరేక చట్టాలను కానీ వీటన్నింటినీ సవరించి సామాన్యులకు న్యాయం చేయకపోతే మళ్ళీ ఒకసారి కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. పేరు శ్రీనివాస్, నేను మత్స్య కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు దేశవ్యాప్తంగా 28, 29 తేదీలో దేశవ్యాప్తంగా సమ్మె అన్ని కార్మిక సంఘాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహించడానికి కారణం ఏంటంటే దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ అనేకంగా పేదల మీద అనేక భారాలు మోపుతున్నారు. సిగ్గుసేటు, ఒకరు పెట్రోల్ ధర పెంచిరని, ఇంకొకరు గ్యాస్ ధర పెంచిరని, ఒకరు కరెంటు బిల్లులు పెంచిరని వాళ్ళే కొట్లాడుతున్నారు. ఈ తోడు దొంగలు 2 తోడు దొంగలే. ఎందుకంటే ఒక్కొక్క చెట్టు మీద నిలబడ కొంగలే. పేద ప్రజలకు ఎవరు ఉపయోగించే చట్టాలు తీసుకొస్తలేరు. దేశంలోని నరేంద్ర మోడీ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలను రైతులు విజయం సాధించారు. ఈ సమ్మెలో కూడా 28 తారీఖు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఏవైతే కార్మికులు అనుకుంటున్నారో ఆ సంఘాలు విజయవంతంగా అవుతాయని ఈ కార్మిక సంఘాలు మళ్ళీ ఏకదాటిగా ఉండి ఈ విజయాలు సాధించే అంతవరకు పోరాటం చేయాలని మత్స్య కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున పాల్గొన్న అన్ని కార్మిక సంఘాలకు ధన్యవాదాలు. నా పేరు లింగం గౌడ్, ఐఎఫ్జి యూనియన్. ఈరోజు జరిగే సర్వేత్రిక సమ్మెలో భాగంగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉన్నది 28, 29 తారీఖుల్లో. దాంట్లో భాగంగానే ఎల్బీ నగర్లో ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీకు సంబంధించి గతంలో ఇప్పుడు జరిగిన పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ ఒక 4 నెలలు బ్రేక్ చేసింది. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు ఉన్నంత వరకు చేసింది. దాని తర్వాత మొత్తము ఇప్పుడు మొత్తం ఎలక్షన్లు అయిపోయినాయి. వాళ్ళు విజయమైన తర్వాత మొత్తము సామాన్యం నడ్డి విరిచేలా మొత్తము అన్ని పెట్రోల్ ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ, ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు మొత్తము పెంచి మా సామాన్య రెడ్డి ఇచ్చేటట్టుగా చేస్తూ ఉన్నది. అనిల్ అంబానీలకు మొత్తము భారతదేశాన్ని మొత్తము కట్టబెట్టే విధంగా ఈ గవర్నమెంట్ పాల్గొంటూ ఉన్నాయి. ఇంతకుముందు గతంలో కూడా మేము కొట్లాడితేనే టాటా బిర్లా కానీ వీళ్ళందరూ కూడా పారిపోయారు. ఇప్పుడు కూడా ఇలాగే మేము కొట్లాడి తెచ్చుకున్న స్వతంత్రం ఉన్నది, మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉన్నది. వీటితో పాటే ఇప్పుడు అంబానీ కానీ, అనిల్ గారికి కానీ, మోడీ గారికి కానీ బుద్ధి చెప్పే కార్యక్రమం దగ్గరికి పడింది. ఇప్పుడు ఇంకొక సంవత్సరంలో అయితే మొత్తము వీళ్ళందరికీ బుద్ధి చెప్పి వీళ్ళందరికీ గోరీలు కట్టే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ